ఎక్కువగా సుందరకాండ పారాయణం చేస్తుంటారు కదండి. ఎక్కువ సుందరకాండ పారాయణం ఎక్కువ అదంటే తొందరగా చిన్నదే ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు చేయడానికి అవకాశం ఉంది. అలా మీరు సుందరకాండ పారాయణం చేసిన తర్వాత రామాయణ పారాయణాలకు వచ్చారా? సహజంగా ఒక చిన్న పద్ధతి ఏమిటంటేనండి, రామాయణం పారాయణం చేయాలి అన్నట్టయితే సుందరకాండ పారాయణం ముందు చేయాలి. అదే నియమం. ఇక్కడ మళ్ళీ ఒక సంఘటన. నా అదృష్టం ఏంటంటే మా గురువుగారు సుందరకాండ పారాయణం మొదలు పెట్టించారు నా చేత. భద్రాచలం దేవస్థానంలో స్వామివారి ఎదురుగా చేస్తూ ఉన్నాను. నాకేంటంటే చదువుతూ ఉన్న తర్వాత ఓసారి పారాయణం అయిపోయింది సుందరకాండ. ఇంకా మళ్ళీ మా గురువు గారిని ఎన్నాళ్ళు చేయాలి, ఏం చేయాలి అనే అడిగే అవసరం నాకు లేకపోయింది. ఆ సంకల్పం కూడా నాకు లేదు. ఒకసారి అయిపోయింది. రెండోసారిగా పారాయణం మొదలు పెట్టాను కంటిన్యూస్. వారు ఒకసారి మాటలు అన్నారు, జరిగినట్టు చేస్తూ ఉండండి అన్నారు. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయింది. అట్లా 9వ సుందరకాండ పారాయణం కోసం నేను రామతీర్థం అనే ఒక దేవాలయం ఉంది విజయనగరం దగ్గర. సాక్షాత్తు రాముడు అక్కడ పలుకుతాడు పిలిస్తే, అంత గొప్ప దేవాలయం అది. ఆ దేవాలయంలో నేను పారాయణం కోసం వెళ్ళానండి. వెళ్ళి కూర్చొని పారాయణం చేసుకుంటున్నాను. ఇంతలో లోపల నుంచి పూజారి వచ్చారు. వచ్చి మీరు ఎవరు ఏమిటి అని అడిగారు. అయ్యా నేను ఫలానా మా గురువుగారు స్వామివారి గారు గురువు వాళ్ళతో పరిచయం ఉంది వారికి. నేను ఫలానా స్వామివారి గారి శిష్యునండి, రామాయణం పారాయణం సుందరకాండ పారాయణం చేసుకుంటున్నాను, 9వ పారాయణం చేసుకుంటున్నాను, వచ్చాను అన్నా. సరే మంచిది అని ఆయన లోపలికి వెళ్ళిపోయినారండి. మళ్ళీ నాకు ప్రొసీజర్ ఉంది కదా, ఏమిటి, ముందు ఒకసారి దర్శనం, రెండోసారి దర్శనం, రెండోసారి పారాయణం అయిన తర్వాత లోపలికి వెళ్ళాను దర్శనానికి. బట్ ఆయన అన్నారు, ఆయన కొంచెం మెల్లగా లేడు, కొంచెం గంభీరంగా ఉన్నారు. ఉండి ఇంకెన్నిసార్లు పారాయణం చేస్తావో సుందరకాండ ఆపేయని ఒక్క నిమిషం ఉండి రామాయణ పారాయణం చేసి పట్టాభిషేకం చేయమన్నారు. అన్న వెంటనే ఇంకో మాట అన్నారండి గర్భాలయం నుంచి, ఇది రామాజ్ఞ అన్నారు. 3 మాటలు వచ్చినాయి. సుందరకాండ ఎన్నాళ్ళు చేస్తావు ఆపేయి, రామాయణం పారాయణం చేసి పట్టాభిషేకం చేయి, రామాజ్ఞ. 3 మాటలు అంతరాలయం నుంచి వచ్చినాయండి. రామతీర్థంలో అంతరాలయం నుంచి వచ్చినాయి. ఇది సాక్షాత్తు పూజారి గారు అన్న మాట ఇది. నాకు మళ్ళీ వెంటనే మరి కొంత మానసికంగా కొంత అంటే చేయగలనా అని ఒక చిన్నపాటి సందేహం అనుకున్నప్పుడు నేను వెంటనే అక్కడి నుంచి మా గురువుగారు ఢిల్లీలో ఉంటారు, ఆయన CEO ఉన్నారు, వారికి ఫోన్ చేశాను. దేవాలయ ప్రాంగణంలో నుంచే ఫోన్ చేశాను. అయ్యా ఇట్లా మరి 9వ పారాయణ చేసే కోసం వచ్చా అన్నాను, ఆయనేమో ఆపే అంటున్నారు, రామాయణం పారాయణం చేయమంటున్నారు, పట్టాభిషేకం చేయమంటున్నారు, ఇవన్నీ నా వల్ల అవుతాయా అని మా గురువు గారికి ఫోన్ చేశాను. చేస్తే ఆయన అన్నారు, చాలా సంతోషం, బాగుంది, ఆంజనేయ స్వామి వారి ఏకాదశి రుద్రస్వరూపుడు ఆయన, 11 సార్లు రుద్రుడికి ఇష్టం, ఆంజనేయ స్వామి వారు రుద్రామ సంభూతుడు కాబట్టి 11 సార్లు సుందరకాండ పారాయణం చేయండి, ఆపండి. అప్పటికి 9 అయిపోయింది, ఇంక 2 సార్లే అయిపోతుంది, 2-3 నెలలు అయిపోతుంది, ఇంక 2 సార్లు చేయండి, 11 సార్లు పారాయణం చేసి ఆపేయండి అనర్థం. మళ్ళీ 11 సార్లు పారాయణం చేసిన తర్వాత నాకు మీరు ఢిల్లీకి ఫోన్ చేయండి, నేను వచ్చి మీకు తిరుమలలో స్వామివారికి రథసప్తమి నాడు వాహన సేవలు జరుగుతున్నప్పుడు మీకు నేను రామాయణ పారాయణం మొదలు పెట్టిస్తాను, నేను ఢిల్లీ నుంచి తిరుమల వస్తాను, మీరు హైదరాబాద్ తిరుమల రండి అని నాకు డైరెక్షన్ వచ్చింది వారి దగ్గర నుంచి. సో సుందరకాండ ఎప్పుడైతే 11 సార్లు అయిపోతుందో అప్పుడు మా గురువుగారికి ఫోన్ చేశాను. ఆయన ఢిల్లీ నుంచి తిరుమల వచ్చారు, నేను హైదరాబాద్ తిరుమల వెళ్ళాను. తిరుమలలో నా చేత వారు సంపూర్ణ రామాయణం పారాయణం చేయించారు. ఒకసారి పారాయణం చేసిన పట్టాభిషేకం చేసుకున్నాను. రామాజ్ఞని నాకు తెలిసి పాటించినట్టే లెక్క, పారాయణం అయిపోయింది. ఆ రకంగా వారు నాకు ఇచ్చిన భిక్ష, ఆ భిక్షతో ఇప్పుడు 20వ అయిపోయింది. మొన్న అయిన తర్వాత 21వ ఇప్పుడు నడుస్తుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, మళ్ళీ రాముడు అనుగ్రహిస్తుంటే విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. రామాయణాన్ని పఠనం వేరు, లేఖనం వేరండి. పఠించడం ఒక పద్ధతి. రామాయణం పారాయణం చేస్తుంటే రామాయణ చివర రామాయణాన్ని ఎవరైతే రాస్తారో భక్తితో 24,000 శ్లోకాలు రాస్తారో వారికి స్వర్గ ప్రవేశం రిఫరెన్స్ ఉంది. ఈ విషయం మామూలు మాటల్లో మా సతీమణితో ఉన్నాను. మా సతీమణి ఆవిడ అమ్మవారి అనుగ్రహం. మేము ఎప్పుడైతే రాద్దామని సంకల్పం వచ్చింది, సంకల్పం కూడా నుండి అక్కడ ఒక చిన్న మళ్ళీ రామప్రభావ ఆశ్చర్యమే. దోర్నకల్లులో సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నారు మా గురువుగారు. దోర్నకల్లు మేము ఆ రోజు వెళ్ళాలి, నేను మా ఆవిడ ఇద్దరం వెళ్ళాలి దోర్నకల్లుకి పట్టాభిషేకానికి. కారు బుక్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. తెల్లవారితే డ్రైవర్ రావాలి, రాత్రి సామాన్ సర్దేసుకున్నాం. తెల్లవారంగానే ఈవిడికి కళ్ళు తిరగడం మొదలుపెట్టింది. లేచి కూర్చొని కళ్ళు తిరుగుతున్నాయి. ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి, నేను రాలేను,
మీరు వెళ్ళండి, రామ ప్రభావం వెళ్ళండి. మరి రామాజ్ఞ వెళ్ళాలి, చేసుకున్నాను. ఈవిడికి మా మనసులో రామాయణం రాయాలనే ఉద్దేశం ఉంది. రామాయణ పారాయణాన్ని మేము భద్రాచలంలో ఆవిడ మాఘమాసంలో మొదలుపెట్టింది రామాయణం రాయటం. మళ్ళీ మాఘమాసానికి పూర్తయిపోయింది సంవత్సరంలో. ఇంకా విశేషం ఏంటంటే నేను చేసిన కార్యక్రమాలు మొత్తం సహస్రనామాలు, అష్టోత్తరనామాలు, విశేషమైన సంగ్రహాలు, మా క్విజ్ పుస్తకాలు, ఇవన్నీ ఈ 100 పేజీలన్నీ ఆవిడే రాసింది, చేత్తో రాసి ప్రెస్కి ఇవ్వాల్సి వస్తుంది. నా హ్యాండ్ రైటింగ్ కొంచెం అంత గొప్పగా ఉండదు, ప్రెస్కి అర్థమయ్యేంతగా ఉండదు. రామానుగ్రహంతో ఆవిడ చేయగలిగింది. అంటే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో రాముడికి సీతమ్మ వారిలాగా మీకు వారు అందులో ఏమాత్రం సందేహం లేదండి. ఆవిడ నాకు సాక్షాత్ సీతమ్మే, సందేహం లేదు. ఆ రకంగా ఆవిడకి అనుష్ఠానం ఆవిడకుంది, ఆవిడ చేసుకుంటుంది. ఏదో ఇద్దరం కలిసి రామసేవలో ఉన్నాం. అది అంతే రామానుగ్రహం. రాముడు, లక్ష్మణుడు, సీత, ఇలా భరతుడు, శత్రుఘ్నుడు, వీళ్ళందరికీ దేవాలయాలు ఉన్నాయి కదా గురుగారు. అంటే మనకు తెలిసినటువంటి రామాలయము ఇలాంటివి తెలుస్తాయి, కానీ మిగతా వాళ్ళ ఆలయాలు ఇవన్నీ కూడా మీరు దర్శించారా, చూసారా? నేను 3 దేవాలయాలు చూశానండి. రాముడికి దేవాలయము, లక్ష్మణ స్వామికి, భరతుడికి, శత్రుఘ్నుడికి 4 దేవాలయాలు విడివిడిగా ఉన్నాయండి. కేరళలో ఉన్నాయండి. కేరళలో వాళ్ళకు ఒక నియమం ఉంది. వాళ్ళకి మనకి ఎట్లయితే పంచారామాలు వెళ్తుంటాం కార్తీక మాసంలో, పంచారామాలు ఒకే రోజు దర్శనం చేస్తాం. మనకు ఒక నియమం ఉంది. పొద్దున బయలుదేరి రాత్రికి పంచారామాలు దర్శనం చేసుకుంటే కార్తీక మాసంలో చాలా మంచిదని మనకి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర ప్రాంతంలో మనకు ఒక నియమం ఉంది. అదే నియమం కేరళ వాళ్ళకి ఉందండి. ఏ నియమం అంటే మనకి ఎట్లయితే కార్తీక మాసం అంటాం ఇక్కడ, దీన్ని ఇప్పుడు రామాయణ మాసం అంటారు దాన్ని. ఆ పేరే రామాయణ మాసం. ఏం చేస్తారు వాళ్ళు అంటే ఆ మాసంలో 4 దేవాలయాలు ఒకే రోజు సందర్శిస్తారు. వాళ్ళు చేసి వచ్చేస్తారు. వాళ్ళకి ఆ నియమం అది నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు నాకు. 4 దేవాలయాలు పొద్దున ఒక దేవాలయం బయలుదేరి రాత్రికి 4 దేవాలయాలు తీసుకుని వచ్చేస్తారు. వాళ్ళ నియమం అది. ఆ మాట విన్న తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. పేరే రామాయణ మాసం అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఆ రకంగా 4 దేవాలయాలు విడిగా ఉన్నాయి. 4 దేవాలయాల్లో నిత్య పూజా కైంకర్యాలతో దేవాలయాలు ఉన్నాయండి. ఎందుకోసం అంటే నలుగురు విశ్వాస సంభూతులు కదా, విశ్వాస సంభూతులు. విష్ణువు సాక్షాత్ 4 రూపాయలుగా బయటకు వచ్చారు. 4 అంశాలతో. నలుగురు విష్ణు స్వరూపులే. నలుగురికి విడిగా దేవాలయాలు ఉన్నాయి. ఇది నిజంగా మంచి అవకాశం. కేరళలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా వెళ్ళగలిగితే, నా అదృష్టం 3 చేయగలిగాను, అప్పుడు చేయలేదు. ఇంకా మరి రామానుగ్రహం ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఆ ట్రిప్లో నాకు కుదరలేదు. తర్వాత ఇంకొక విషయం, రాముడికి పట్టాభిషేకం చేయాలండి. పట్టాభిషేకం ఎట్లా చేయాలి, పట్టాభిషేక విధి అంటూ ప్రత్యేకంగా విధి అనే హెడ్డింగ్తో ప్రొసీజర్ అంతా లేదు. అంటే ఏది తర్వాత ఏది చేయాలంతా ఇది వాల్మీకి రామాయణం చేస్తుంటే పట్టాభిషేకం చేశారు, ఫలానా ద్రవ్యాలతో చేశారు అని డిఫరెన్స్ ఉంది. కానీ ఎట్లా చేయాలి, ఏ పూలతో చేయాలి, ఏ ఫలాలతో చేయాలి, దేంతో చేయాలని మళ్ళీ నాకు ఉత్సుకత మొదలైంది. రాముడి పట్టాభిషేకం ఎట్లా చేయాలి, ఏ పూలతో చేయాలి, ఏ ఫలాలతో చేయాలి, ఏ పుష్పాలతో చేయాలి అని నిఘంటువులన్నీ వెతికి, నిఘంటువులన్నింటిలో నుంచి రాముడికి సరిపోయే పూలు, రాముడికి ఇష్టమయ్యే పూలు, అమ్మవారికి ఇష్టమయ్యే పూలు వెతికి, నిఘంటువులన్నీ వెతికి, రామాయణంలో ఏముంటుంది, పూలతో చేయండి అని ఉంటుంది సేవ. ఏ పూలతో చేయాలి, నాకున్న కోరిక ఏంటంటే రాముడికి ఇష్టమైన పూలతో చేద్దాం. అన్ని పూలు ఉంటాయి, బట్ రాముడికి ఇష్టమయ్యే పూలు వెతికితే ఇంకా మంచిది కదా అని చెప్పి నా సంకల్పం. అప్పుడు నేను నిఘంటువులన్నీ వెతికిన తర్వాత రాముడికి ఇష్టమైన పూలు ఏమిటి, ఆ పూలన్నీ లిస్ట్ అవుట్ చేశాను. లిస్ట్ అవుట్ చేసి ఆ పూలన్నీ సెలెక్ట్ చేసి ఆ పువ్వు రాముడికి ఎందుకు ఇష్టమో కూడా రాశాను నేను శ్లోకం. పుష్పాలన్నీ రాసిన తర్వాత ఇంకా విశేషం ఏంటంటే, మళ్ళీ నేను వైద్యుడు కాబట్టి నాకుండే ధోరణి నాకుంది. పట్టాభిషేకం ఔషధ ద్రవ్యాలతో చేయమంటాడు. ఔషధ ద్రవ్యాలతో పట్టాభిషేకం అని చెప్పిన తర్వాత ఔషధాలు ఏమిటి, ఏ ఔషధాలతో చేయాలి, బట్ ఔషధ ద్రవ్యం ఏమిటి, ఎట్లా చేయాలి, ఔషధ ద్రవ్యత పరాటం చేయాలి అని చెప్పి మళ్ళీ నేను నిఘంటువులు వెతికితే కొన్ని ఔషధాలు రాముడి సరిపోయే ఔషధాలు ఉన్నాయి, రాముడి దగ్గరే ఔషధాలు, రాముడి పేరుతో సమానంగా ఉండే ఔషధాలు. ఆ ఔషధాలు తీసుకొని వాటిని, చందనం ఉంది, పొట్టివేరు ఉంది, ఇవన్నీ ఔషధాలే. పొట్టివేరు, చందనం ఇవన్నీ సాక్షాత్తు రాముడికి ఇష్టమైనవే. శీతలంగా ఉంటాయి, మధురంగా ఉంటాయి. అందుకోసం అవి రాముడికి ఇష్టంగా అవుతుందని నా సంకల్పం. ఆ పేరుతో వాటిని ఏం చేయాలి, రాత్రిపూట నీళ్ళలో నానేస్తే పొద్దున్నే తీసి నీళ్ళు అయిపోతాయి. ఆ నీళ్ళతో ఔషధ ద్రవ్యాలతో అభిషేకం. అట్లా కొన్ని ఔషధాలు నేను నా పుస్తకంలో రాశాను.
వాల్మీకి చెప్పిన కార్యక్రమం ఔషధ ద్రవ్యాలతో కూడా చేస్తాము, ఉమ్, చేయొచ్చు, చేయగలము ఉమ్, అని ఒక చిన్నపాటి సంకల్పం వచ్చి నేను రాసిన విషయ సంగ్రహం పుస్తకంలో ఉమ్, ఔషధ ద్రవ్యాలు కూడా రాశాను. ఉమ్, వాటితో అభిషేకం చేస్తాం. ఇప్పటికీ మేము మా గురువుగారితో కలిసినప్పుడు మొన్న పట్టాభిషేకంలో కూడా ఉమ్, ఔషధ ద్రవ్యాలు వాళ్ళు వేస్తారు. ఉమ్. వారితో ఆ ద్రవ్యాలతో పట్టాభిషేకం చేయటం ఆనవాయితీగా వస్తుంది. అది రామానుగ్రహమే.